ఎలివేటర్లో స్ట్రక్ అయిపోయాం. నాకు ఒక ఫోన్ వదిలే ఇట్లా పైసలు పంపిస్తాం, ఎంతైనా పర్లేదు. అండ్ డ్రైవ్ చేసేటప్పుడు చెప్తున్నాడు దాని బ్రేకింగ్ కొంచెం లైట్గా ఉంది మెల్లగా అని. ఎలా వస్తాయరా బాబు మీకు ఈ ఐడియాలు? వెల్కమ్ టు షాపింగ్ లాంగ్ వీడియో. అండ్ ఇది ఒక మినీ వ్లాగ్ అనమాట. షార్ట్ ఫార్మాట్లో అప్లోడ్ చేశాను. అండ్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. నేను ఇంకా చింటుగాడు వాళ్ళ చెల్లె వెళ్ళాం షాపింగ్కి అయితే. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి. అస్థెటిక్ చూడండి ఏమంటుందో. నాకు ఒక ఫోన్ వదిలే ఇట్లా పైసలు పంపిస్తాం, ఎంతైనా పర్లేదు. అంత వద్దు, పోయి బిల్ కట్టుపో. మరి రావట్లేదా? ఈ కీ చైన్స్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొనుక్కున్నాం. అక్కడ డ్రెస్సెస్ ఏం బాగాలేవు, బట్ కీ చైన్స్ అయితే బాగున్నాయి. సో కీ చైన్స్ అయితే తీసుకున్నాం. ఇంకా వెళ్దామనే టైంలో వర్షం స్టార్ట్ అయింది. అగో మావాడు కూడా వచ్చేస్తున్నాడు. చలో డైరెక్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫుడ్ మాత్రం బాగుంది అసలు. సూపర్. అక్కడ ఇది చూసా, అలా ఎలా వస్తాయిరా బాబు ఐడియాలు మీకు అని అనిపించింది. ఓకే, ఇదన్నమాట ఫస్ట్ డే షాపింగ్. వెల్కమ్ బ్యాక్ టు చింటిగాని షాపింగ్ వీడియో పార్ట్ 2. యాక్చువల్లీ 7:30కి అయితే స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ అయితే జుడియోకి వెళ్దామని జుడియోకి వెళ్ళాం. జుడియోలో కలెక్షన్ బాగుంది, బట్ మా వాడికి అయితే ఏం నచ్చలేదంట. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ వీడియోకి లైక్ కూడా కొట్టేసేయండి. ఆ తర్వాతకి చెన్నై షాపింగ్కి అయితే వెళ్ళాం. మావాడికి కొన్ని నచ్చాయంట, సో ట్రయల్ చేస్తున్నాడు. మనకి మిర్రర్ కనబడితే చాలు తెగ రెడీ అయిపోతాం. షాపింగ్ స్టార్టింగ్ నుంచి బన్నీ గారిని 1 అవర్ వెయిట్ చేయించాం. వానికి కోపం వచ్చి వాడు ఇంటికి వెళ్ళిపోయాడంట. ఫైనల్గా మావాడి షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేము కూడా వర్షం వస్తుందని చెప్పి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాం. చింటిగాని షాపింగ్ 3 అనమాట. కంటిన్యూస్గా 3 డేస్ షాపింగ్ చేస్తూనే ఉన్నాడు మా వాడు, ఇంకా అయిపోలేదన్నమాట. ముందుగా వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ షాపింగ్ అని స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో బన్నీగాడికి కాల్ చేసాం. వాడేమన్నాడంటే హిమాలయన్ వచ్చేసింది, షాదిద్ బాయ్ తెచ్చాడు అన్నాడు. దాంతో మావానికి హిమాలయన్ అంటే పిచ్చి. ఇంకా డైరెక్ట్గా బండి అటే వెళ్ళిపోయింది. నాకేమో ఫొటోస్ పిచ్చి, సో అందుకే హిమాలయన్ చూడగానే నేనే ఫస్ట్ ఎక్కేశాను చింటికాని కన్నా. ఇంకా మా ఓడి ఆనందానికి హద్దులు లేవు అసలు. వాడి ఫీలింగ్ వేరే ఉంది డ్రైవ్ చేసేటప్పుడైతే. మొత్తం గాల్లో వెళ్ళిపోయింది బండి మాత్రం. ముందు చెప్పినట్టుగానే నాకన్నా ఎక్కువ బండి వానికి సెట్ అయింది. వాడు ఇంకా బండిగాడు అలా వెళ్ళేసి వచ్చిన తర్వాతకి నేను డ్రైవ్ చేశాను. నాకు అడ్వెంచర్ బైక్స్ అంత నచ్చవు, బట్ ఓకే బాగుంది బండి మాత్రం. అలా బండిని చూసాకనే వచ్చిన పని మర్చిపోయాం. ఫాస్ట్గా మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాం. వెళ్ళేదారిలో ట్రైన్స్ ఉంది కదా అని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాతకి ఎలివేటర్లో స్ట్రక్ అయిపోయాం. అదేమో ఫుల్ సౌండ్స్ వస్తుంది. అది అటు రావట్లేదు ఇటు రావట్లేదు. అక్కడ మావనికి ఏమంత నచ్చలేదు, సో మళ్ళీ చెన్నై షాపింగ్కే వెళ్ళాం. ఎక్కడైతే షర్ట్స్ తీసుకున్నామో అక్కడికైతే వెళ్ళాం, జీన్స్ కోసం ఇంకా చీనోస్ కోసం. వీని షాపింగ్ ఏమో కానీ నా తలనొప్పికి వచ్చింది అసలు. ఫుల్ హెడ్ఏక్ వచ్చింది నాకైతే. అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా బిల్లింగ్ కాడికైతే వచ్చేసాం. మొత్తానికైతే 2K కూడా చేశాడు మా వాడు 3 డేస్లో. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. డ్రెస్లో ఏదో చిన్న ఫిట్టింగ్ ప్రాబ్లం ఉందంట. మళ్ళీ అక్కడ ఒక 10 మినిట్స్ కూర్చున్నాం. ఆ తర్వాతకి బన్నీ గారి దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ వీడియోని లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.